అమలాపురం పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థి హరీష్ మాథూర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాత ప్రజల్లో స్పందన పెరిగిందన్నారు. సీఎం జగన్ రద్దు చేసిన దళిత పథకాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని అన్నారు. దళితులకు న్యాయం చేసేది కూటమి మాత్రమే అంటున్న హరీష్ మాథూర్తో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు అభ్యర్థి హరీష్ మాథూర్ 7 నియోజకవర్గాలకు సంబంధించి అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మండపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనతో మాట్లాడేందుకు హరీష్ మాథూర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఈ రోజు కూడా మీరు చూశారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో అక్కడ కూడా ఏ విధంగా ప్రజలు దాన్ని ఆమోదించారో అనేది మీ అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలే. ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చెప్పాడు నవరత్నాలు అన్నారు, అభివృద్ధి అన్నారు, సంక్షేమం అన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఆయన అధికారం వచ్చిన తర్వాత మొత్తం మాట మార్చి ఆయన ఇష్టం వచ్చిన రాజకీయం చేసుకున్నారు. కానీ రేపన్నాడు ప్రజలైతే మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఒకే ఒక మాట, ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మేము సహకరిస్తాం. రేపన్నాడు మీ పరిపాలన మాకు కావాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఈ గ్రామంలోనైనా ఎక్కడైనా సరే ఏదైనా అభివృద్ధి జరిగిందైతే మాత్రం అది మీ ప్రభుత్వం హయాంలోనే. రేపన్నాడు మళ్ళీ అభివృద్ధి అవ్వాలన్నా, లేకపోతే గ్రామ సమస్యలకి పరిష్కారం రావాలన్నా, ఇవన్నీ రావాలంటే మాత్రం రేపు ఖచ్చితంగా ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. మేము మా ఉమ్మడి మేనిఫెస్టోలోని రేపు అధికారం వచ్చిన 5 సంవత్సరాలు ఖచ్చితంగా 25 లక్షల పైన జాబ్స్ కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. సార్, ఇప్పటికే దళితులకు సంబంధించి వైసీపీ పాలనలో 27 పథకాలను రద్దు చేశారు. దళితులకు సంబంధించి దళితులపై దాడులు కావచ్చు, శిరోమండనాలు కావచ్చు, దళితుల్లో ఒక తీవ్ర ఆవేదన ఉంది. అంటే వచ్చే ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది, ఏ విధమైన భరోసా ఇస్తుందని మీరు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాబట్టి దళితులకు మీరు ఏ విధమైన హామీ ఇస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో? దళితుల్ని మేము ఈ గత 5 సంవత్సరాల ముందు మేము సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 27 సబ్ ప్లాన్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు దళితుల్ని పూర్తిగా లోన్స్ అయినా సరే, లేకపోతే విదేశీ విద్య అయినా సరే, లేకపోతే అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడం జరిగింది. కానీ ఈయన అధికారం వచ్చిన తర్వాత సబ్ ప్లాన్ తీసేస్తారు. తీసిన తర్వాత ఈ రోజు వరకు కూడా దళితులు పడుతున్న సమస్యల మీద ఎక్కడ కూడా మాట్లాడకుండా దళితుల మీద దాడులు, దళితుల మీద అత్యాచారాలు మీరు చూస్తుంటే ఎన్ని కేసులు దళితుల మీద ఈ గత 5 సంవత్సరాల్లో వచ్చాయి అనేది మీరు ఒక్కసారి గమనించాలి. మొన్న కూడా గత ఎన్నికల్లోని ముందు ఆయన చాలా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఆనాడు ఎప్పుడు కోడికత్తి చేసిన వల్ల అది కూడా మా మీద వేయడం కూడా జరిగింది. ఈసారి కూడా ఇప్పుడు రాళ్ళ కూడా మా మీద వేయడం జరిగింది. ప్రజలైతే అర్థం చేసుకున్నారు, ఇతను ఓటు గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ప్రజల పక్షాన పనిచేయడానికి, అభివృద్ధి అయినా లేకపోతే సంక్షేమం అందజేయాలన్నా వీటి మీద అయితే పనిచేయడానికి అతను సిద్ధంగా లేడు అనేది ప్రజలందరికీ తెలియజేసింది. ఈసారి ఆయన ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలు దాంట్లో పడి ఆయన ఓటేసే పరిస్థితిలో అయితే మాత్రం లేరు. ఇప్పటివరకు కూడా మనం అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాథూర్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం జగన్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు అండగా ఉంటాము, దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం, ముఖ్యంగా యువతను ఆదుకునేందుకు ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాము. ఇప్పటికే ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ప్రజలు ఉమ్మడి కూటమిని నమ్ముతున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేరని హరీష్ మాథూర్ చెప్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో హరీష్ మాథూర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మండపేట.